హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ భారీ విజయాన్ని సాధించింది. మనందరికీ తెలుసు, ఏప్రిల్ 22న పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరిగింది. మతం అడిగి మరీ కొంతమంది రాక్షసులు మన ఇండియన్స్ను 27 మందిని చంపారు. అయితే ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు 5 మంది అని ఇండియన్ ఆర్మీ ఇప్పటికే చెప్పేసింది. ఈ 5 మంది ఇప్పటి వరకు మనకు దొరకలేదు. దీంతో విపక్షాలన్నీ ఇండియన్ గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తూ ఉండగా తాజాగా ఇండియన్ ఆర్మీ భారీ విజయాన్ని అయితే సాధించింది. ఇందులో 5 ఉగ్రవాదుల్లో 3 ఉగ్రవాదుల్ని తాజాగా మట్టుబెట్టింది. ఆపరేషన్ మహాదేవ్ పేరిట నిర్వహించిన 14 రోజుల ఆపరేషన్లో ఈ 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో మాస్టర్ మైండ్ అయిన సులేమాన్ షా అలియాస్ హషీం ముసాను ఇండియన్ ఆర్మీ చంపేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సో ఇండియన్ ఆర్మీ గొప్పదనాన్ని చాలామంది చాటి చెబుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ మహాదేవ్ను ఇండియన్ ఆర్మీ ఎలా నిర్వహించింది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆపరేషన్ మహాదేవ్ను ఇండియన్ ఆర్మీ ఎలా నిర్వహించింది, 14 డేస్ ఇండియన్ ఆర్మీ ఎలా ప్రణాళిక రచించింది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఆపరేషన్ మహాదేవ్ పేరిట నిర్వహించిన 14 రోజుల ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ ఈ ఉగ్రవాదులను ఎనీ టైం ట్రాకింగ్ చేస్తూనే వచ్చింది. అంటే ప్రతిసారి ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, వారు ఏమేం చేస్తూ ఉన్నారు అనే దానిపై ఎవ్రీ మినిట్ ట్రాకింగ్ చేస్తూనే వచ్చింది. పక్కా ఆధారాలు దొరికిన తర్వాత వీరిని సరౌండింగ్ చేసింది. అసలు ఇది ఎక్కడ జరిగిందంటే, శ్రీనగర్ అడవుల్లోని డచ్చిగామ్ అడవులు అని ఉంటాయి. ఈ డచ్చిగామ్ అడవుల్లోనే మహాదేవ్ అనే ఒక పర్వతం కూడా ఉంటుంది. సో ఈ మహాదేవ్ అనే పర్వతం చుట్టూనే జరిగింది కాబట్టి దీనికి ఆపరేషన్ మహాదేవ్ అని ఇండియన్ ఆర్మీ పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ మహాదేవ్ లో మన ఆర్మీ ఉగ్రవాదుల కదలికలను ఎనీ టైం పసిగడుతూనే వచ్చింది. మనకు రీసెంట్ గా ఒకరిని ఇండియన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. అతను ఎవరంటే, ఈ ఉగ్రవాదులు పహల్గామ్ అటాక్ ముందు పాకిస్తాన్ నుంచి కాశ్మీర్కు వచ్చి అతని ఇంట్లోనే ఉన్నాడు అని కనుక్కుని ఇండియన్ ఆర్మీ అతన్ని అరెస్ట్ చేసింది. ఆ విచారణలో కొన్ని నిజాలు ఏమైనా బయటికి వచ్చి ఉండవచ్చు. సో ఆ ఆధారాలను వెంట పెట్టుకుని ఇండియన్ ఆర్మీ ఈ అడవులన్నిటినీ సెర్చ్ చేసింది. చివరిగా వీరు చైనాకు చెందిన ఒక SMS యాప్ను యూజ్ చేసి శాటిలైట్ ద్వారా పాకిస్తాన్లోని ISIతో లింక్లో ఉన్నట్టు తెలుసుకుంది. ఆ యాప్ పేరు WYSMS. దీన్ని యూజ్ చేసి శాటిలైట్ లింక్డ్ SMSలు పంపిస్తూ ఉన్నారని గుర్తించింది. ఈ సిగ్నల్స్ అన్నీ ఈ మహాదేవ్ అడవుల్లోనే జరుగుతూ ఉన్నట్లు గుర్తించి ఆ అడవిని సరౌండర్ చేసింది. ఇదే టైంలో అత్యాధునిక డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్ వీటన్నిటిని చూసుకుని వీరు ఎక్కడ ఉన్నారు అన్నది పక్కా సమాచారంతో అయితే ఇండియన్ ఆర్మీ వారిని గుర్తించింది. ఇక వారిపై అటాక్ చేయడమే మొదలు. ఇందుకోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF అండ్ ఇండియన్ ఆర్మీ 3 సంయుక్తంగా కలిసి ఆ అడవులను సరౌండింగ్ చేసి కూంబింగ్ చేపట్టాయి. ఇలా కూంబింగ్ చేస్తూ ఉండగా అడవుల్లో నక్కి ఉన్న ఉగ్రవాదుల సమాచారం పక్కాగా తెలిసింది. దీంతో ఇండియన్ ఆర్మీ వారిపై అటాక్ చేసింది. ఒక్కసారిగా చేసిన అటాక్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో మాస్టర్ మైండ్ అయిన హషీం ముసా అయితే చనిపోయాడని ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. మిగిలిన ఉగ్రవాదులు కూడా, అంటే మిగిలిన 2 ఉగ్రవాదులు కూడా వారే అని దాదాపుగా కన్ఫర్మ్ అయింది. కానీ ఇండియన్ ఆర్మీ ఎప్పుడైతే DNA టెస్ట్ చేస్తుందో అప్పుడే కన్ఫర్మ్ చేస్తుంది కాబట్టి ఇంకో 1 or 2 డేస్లో కన్ఫర్మ్ కావచ్చు. ఇదే విషయాన్ని పార్లమెంట్లో BJP MP సోమవారం జరిగిన చర్చలో ఆపరేషన్ సింధూర్ పైన సోమవారం అంతా చర్చ జరిగింది. ఈ చర్చలో BJP MP కూడా ధృవీకరించాడు, పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించిన ఒక ఉగ్రవాదిని తాము చంపేశాం. అంటే ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించి ఆ ఉగ్రవాదిని లేపేసింది. మిగిలిన ఉగ్రవాదులు కూడా పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించిన వారే అని BJP MP ధృవీకరించాడు. సో పార్లమెంట్లో చెప్పారంటే ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినట్లే కాబట్టి. సో ఇప్పటి వరకు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న 5 ఉగ్రవాదుల్లో 3 ఇప్పటికే ఇండియన్ ఆర్మీ వేసేసింది. ఇక మిగిలిన 2 కూడా, అంటే మాస్టర్ మైండే చనిపోయాడు కాబట్టి ఇంకా మిగిలిన 2 కూడా త్వరలోనే దొరికే అవకాశం అయితే ఎంతైనా ఉంది. అయితే ఈ ఉగ్రవాద దాడిపై విపక్షాలు ఎంతో కాలంగా, అంటే ఏప్రిల్ 22న ఉగ్రవాద దాడి జరిగితే ఇప్పటి వరకు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇండియన్ ఆర్మీకి చేత కావడం లేదు అంటే పరోక్షంగా ఇటువంటి అర్థాలే వచ్చే విధంగా మన విపక్ష పార్టీలన్నీ ఇండియన్ ఆర్మీని క్వశ్చన్ చేసాయి. మనకి జనరల్గా తెలుసు ఆర్మీ ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తుంది అన్నది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రతిపక్షాలకు ఇవన్నీ పట్టవు. ఎందుకంటే వారికి ఏదో ఒకటి విమర్శించాలి గవర్నమెంట్ను, అంటే ఏదో ఒక దాన్ని పట్టుకుని విమర్శించడానికి రెడీగా ఉండి
ఈ విధంగా ఆర్మీని డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజు కూడా సోమవారం జరిగిన పార్లమెంట్లో ఉదయం వరకు అంటే ఈ ఎన్కౌంటర్ అనేది సోమవారం మధ్యాహ్నం తర్వాత జరిగింది. ఉదయం అంతా విపక్ష పార్టీలన్నీ దీన్నే క్వశ్చన్ చేశాయి. ఇప్పటి వరకు ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇండియాలోనే కొంతమంది హెల్ప్ చేశారా? వారు పాకిస్తాన్కి పారిపోయి ఉండవచ్చు. ఇలా పారిపోవడానికి ఇండియాలో ఎవరైనా హెల్ప్ చేశారా అని గవర్నమెంట్ను క్వశ్చన్ చేశారంటే పరోక్షంగా ఆర్మీని డిస్కరేజ్ చేసినట్లే మనం భావించాలి. పహల్గామ్ ఉగ్రవాద దాడి మనందరికీ తెలుసు. 27 మందిని పుట్టన పెట్టుకున్న రోజు ఏప్రిల్ 22 రోజు వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియన్ బోర్డర్ దాటి 200 కిలోమీటర్ల లోపలి వరకు వచ్చి అక్కడ స్థానికుల సహాయం కూడా తీసుకున్నట్లు మనందరికీ తెలుస్తోంది. అంటే అక్కడ అప్పటి వరకు హోటళ్ళన్నీ మూసివేసి ఉండేవి. కానీ జస్ట్ ఈ దాడి జరగడానికి 2 రోజుల ముందు దాన్ని ఓపెన్ చేసినట్లు ఇండియన్ ఆర్మీ గుర్తించింది. అంతేకాకుండా ఇలా హోటల్ ఓపెన్ చేస్తున్నట్లు అక్కడ టూరిస్ట్ ప్లేస్లను తెరుస్తున్నట్లు ఆర్మీకి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదంటే వారిలోనే కొంతమంది ఉగ్రవాదులకు హెల్ప్ చేసినట్లు కూడా మనందరికీ ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు వీరికి లోకల్గా ఒక పర్సన్ ఆశ్రయం ఇచ్చాడని మనందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. అతన్ని ఇప్పుడు ఎన్ఐఏ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసింది. సో అక్కడ లోకల్ పీపుల్ హెల్ప్తోనే ఈ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇటువంటి ఉగ్రవాదులకు హెల్ప్ చేసే వాళ్ళు మన ఇండియాలో ఇంకా ఉన్నారు కూడా. ఈ ఉగ్రవాదులు ఎంతటి క్రూరులు అంటే దాడి చేసేటప్పుడు వీడు ముస్లిమా లేదంటే హిందువా, నాన్ ముస్లిం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సపరేట్ చేసి అందులో కూడా మగవారిని మాత్రమే చంపేశారంటే వాళ్ళు ఎంత కిరాతకుల్లో అర్థమవుతోంది. నన్ను కూడా అంటే ఒక ఆమె తన భర్తను కోల్పోవడంతో నన్ను కూడా చంపేయండిగా నేనెందుకు బతికి ఉండడం అని అడగగానే వెళ్ళి మోదీకి చెప్పుకోపో అని కూడా అన్నట్లుగా తర్వాత మీడియాలో వచ్చింది. కాబట్టి వీళ్ళు ఎంత క్రూరులో అర్థమవుతోంది. అయితే మోదీ కరెక్ట్గా వీరి మాటలను విన్నట్లే అర్థమవుతోంది. ఆపరేషన్ సింధూర్ అంటే భర్తలను కోల్పోతే మన ఇండియాలో భార్యలు సింధూరం పెట్టుకోరు. మరి సింధూరానికి ప్రతీకగానే మోదీ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని 7 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్లో పోర్టులు కానీ ఎయిర్ ఫీల్డ్లు కానీ పాకిస్తాన్ ఆర్మీ బేస్లు అన్నిటిపై మన ఇండియా దాడి చేసి ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరిగా తమను క్షమించండి మహాప్రభో అనే విధంగా కాళ్ళ బేరానికి వచ్చే వరకు మోదీ అటాక్ చేస్తూనే ఉన్నారు. చివరికి ఆపరేషన్ సింధూర్ అయితే ప్రస్తుతానికి బ్రేక్ పడింది అంతే, కానీ ఇది పూర్తిగా ముగియలేదు. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అని ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పేసింది. సో ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఏప్రిల్ 22న మన ఇండియన్స్ను 27 మెంబర్స్ ఇండియన్స్ను చంపేసిన దాడికి ప్రతీకారంగా ఇండియా పాకిస్తాన్కు అక్కడ ఉన్న ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పింది. ఎలాగంటే ఇంకోసారి తాము ఇండియాపై అటాక్ చేస్తే తాము అస్సలు మిగలము అనే విధంగా మోదీ బుద్ధి చెప్పారు. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుందో లేక ఇలాంటి ఉగ్రవాద దాడులకు పాల్పడి మన ఇండియాపై దాడులు చేసి తనకు తానే నష్టపోతుందో తెలియాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.